వెయ్యేళ్లకు పైగా ఉన్న తెలుగు సాహిత్యంలో గత శతాబ్ది చివరి దశాబ్దిలో పుట్టిన కవులల్లో తిరుపతి వెంకట కవుల తర్వాత అంతటి ప్రసిద్ధ జంట పింగళి కాటూరి. వీరిద్దరి జంట కవిత్వంలో అద్భుతమైన కావ్యాలు వచ్చాయి. వీరిద్దరి మొదట జంట కవిత్వము తొలకరి. కట్టమంచి రామలింగారెడ్డి తొలకరి పీఠికలో ఈ కవుల ధోరణి ఆధునికము నన్న నవీనమనుట ఇంకయు సత్యము అని అన్నారు. అంతేకాకుండా తొలకరి అనే భావగర్భితమైన శీర్షికను బట్టి వీరి జంట కవులలో చాలా చిన్నవారని, ఇదే వారి తొలి కావ్యమని కూడా అభిప్రాయం ఉన్నది. ఈ జంట కవులు 1923లో రచించిన తొలకరి అనే ఖండకావ్య సంపుటి భావకవిత్వంలోనే తొలకరి జల్లుగా కురిసింది. ఈ తొలకరి కావ్యము ఖండకావ్య సంపుటి. అందులోని ఖండికలు 12. తొలకరిలోని ఖండికలలో పల్లె జీవన ప్రదర్శకాలైన ప్రకృతి వర్ణనలే అధికంగా గల ఖండికలు ఈ కావ్యంలో అనేకంగా ఉన్నాయి. సంక్రాంతి, జొన్న చేను, ఎడబాటు, తొలిపూట మొదలగునవి, కోకిల, బోనులోని సింగము, దేశభక్తి అను ప్రాణహితమైన ఖండికలు కవితా సామాగ్రి. ఖండిక కథాత్మకమైన ఖండిక. బందరు వీధులలో కవితా సామాగ్రిని అమ్మడానికి వచ్చిన అమ్మకందారునికి పనికి మాలిన కొనుగోలుదారులు ఎదురు పడతారు. తాను పొరపాటు పడి ఈ బజారుకు వచ్చానని, సుఖవిభోగ్యాలైన వస్తువులు మీకు తగవని వారిని దూషించి బేహారి మరో వీధికి వెళ్ళడం జరుగుతుంది. దీని సారాంశం కవిత్వంలో నూతనత్వాన్ని కాదని, ప్రాచీనత కోసం ప్రాకులాడే మనస్తత్వాన్ని గురించి చెప్పడమే ఇందులోని విమర్శ. ఈ విధంగా పింగళి కాటూరి రచనా ప్రస్థానం ఒక అద్భుతమైన కావ్య రచనకు శ్రీకారం చుట్టింది. అదే భావకావ్య జగత్తులో అద్భుతమైన కావ్యమే సౌందరనందం. సౌందరనందం వ్యక్తి ప్రేమ విశిష్ట ప్రేమగా పరిణామం చెందే క్రమం, చెందవలసిన అవసరం అంతటినీ రసవంతంగా, హృద్యంగా, శృంగార కరుణరస సమ్మిళితంగా చెప్పిన కావ్యం ఇది. చివరకు అంతా శుభమైన శాంతితో పరిపూర్ణంగా నిలిచి ప్రపంచానికి శుభారంభాన్ని చేకూర్చింది. కథ చెప్పటంలోనే ఈ కావ్యంలోని సొగసు ఉంది. కథ తిరిగే మలుపుల్లో పాఠకులను మంత్రముగ్ధులను చేస్తుంది. చదువరిలో ఒక ఆసక్తిని రేపుతుంది. మానవ జీవితపు ముక్తి మార్గాన్ని దాచిపెట్టి కథను మొదలుపెట్టారు జంట కవులైన పింగళి కాటూరి. ఆధునిక సాహిత్యంలో అనేక ప్రేమ కథలు వచ్చాయి. కానీ దానిలో ఏ కథకు ఆ కథే, ఏ ప్రేమకి ఆ ప్రేమే గొప్పది. అయితే ఆ ప్రేమని చెప్పడంలో కవి ప్రతిభలో ఏమాత్రం లోపమున్నా ఆ కథ పేలవంగానే ఉంటుంది. కవి ప్రతిభను బట్టి కావ్యాన్ని అంచనా వేయచ్చు. ఒక ప్రేమ కథ రాయాలనుకున్నప్పుడు ఆ హృదయాల స్పందనను కనుక్కున్న కవి అయితే అనుభవపూర్వకంగా ఆ విశేషాలన్నీ తన హృదయంలో నుండి స్పష్టంగా వినిపిస్తాడు. ఆ కథకు న్యాయం చేయగలుగుతాడు. ఈ కావ్యంలోని ప్రేమ కథ కూడా చదువరుల గుండెల్లో ఆసక్తిని రేపుతూ ఉంటుంది. కానీ ప్రేమ వెంటనే త్యాగం కూడా ఉంటుంది. అది లేని ప్రేమ ప్రేమ కాదు, కేవలం ఆకర్షణ, మోహం మాత్రమే. మోహదశ నుండి ప్రేమలోకి తీసుకువెళ్ళగల ఒక అవస్థ స్త్రీ పురుషుల మధ్య ఏర్పడే మోహం అనే ఒక స్థితి కూడా తక్కువైనదేమీ కాదు. అవి ధనం మీద, కీర్తి మీద ఉన్న వ్యామోహాలను జయించగలిగిన స్థితి. ఆ స్థితికి వెళ్ళిన తర్వాత త్యాగగుణం అలవడితే వారు ప్రేమ మార్గాన్ని సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. విశ్వజనీన ప్రేమకు పాత్రులవుతారు. ఆ క్రమంలోనే కావ్యం ఆరంభమవుతుంది. ఈ కావ్యంలోని మొదటి పద్యమే త్యాగ మహిమతో మొదలు పెట్టారు ఆ ఇరు కవులు. ఎన్ మహాత్యాగ మహిమమ్ము ఆలకించి మూడు కాలముల్ రోమాంచమును వహించు నేడు దీవులకున్ ప్రాకియవని ధర్మలతలు ననలెత్తి
ఎత్తె ఆకాశ్యప ఆసుతుండు. తల్లిదండ్రులు, భార్య, పుత్రుడు, రాజ్యభోగాలను వదిలేసి సిద్ధార్థుడు బుద్ధుడై రాగా కపిలవస్తు పురమంతా తరలి వచ్చింది. ఆ త్యాగ మహిమ ఎంత గొప్పది అంటే 3 కాలాలు పులకించిపోయినాయట. ఇటువంటి భావ ప్రకటన లేదా అభివ్యక్తి ఎంతో కొత్తగా తోస్తున్నది. తన బోధనల మహిమతో కపిలవస్తుపుర ప్రజలను ప్రభావితం చేస్తూ బుద్ధుడు శిష్య సమేతంగా అక్కడ ఉన్న తోటలో బస చేశాడు. ఈ కావ్యాన్ని ఎంతో అందంగా కూర్చడంలో కాటూరి కవులు చూపిన ప్రజ్ఞ మనల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. ఈ కావ్యంలోని ప్రతి సర్గకి ఆరంభంలో నాంది రూపం లాంటి ఒక పద్యాన్ని చెప్తూ వచ్చాడు. ఈ పద్యం ఒక సూత్రధారుడు చేసే పని చేస్తుంది. సుందరీనందుల ప్రేమ జీవితాన్ని చెప్పే ముందు అంతటి జీవన సారాంశాన్ని ఒక పద్య రూపంలో మలచి సర్గం ముందు రాశారు. ఈ పద్యం మీనధ్వజుడైన మన్మధుడికి నమస్కరించడం. అసలు మన్మధుడికి నమస్కారం చేయవలసిన అవసరం ఏముంది అంటే సమాధానంగా లక్ష్యసిద్ధి అనే పదాన్ని ఉపయోగించాడు. నీ లక్ష్యసిద్ధికి నమస్కారం. మన్మధునికి కనుక లక్ష్యసిద్ధి లేకపోతే ప్రపంచ గమనం ఆగిపోతుంది. అందుకే అతని కార్యనిమగ్నతకు రతీదేవిలో ఉన్న అతని అన్యోన్యతకు ఒక చిత్రంగా మన ముందుకు తీసుకొని వచ్చారు. చెవిదాకన్ కొనయమ్ముతుంట విలుని చేబూని యాలీఢప్ప విలాసమ్ముగా నిల్చి పొల్చు సొబగున్ గంధోయికి విందుగా నవలోకింపుము పూవుటమ్మురతి నీ కందింప డెందమ్ములన్ కవియన్నాటెడి లక్ష్యశుద్ధికి నమస్కారంబు మీనధ్వజ. మన్మధుడి లక్ష్యశుద్ధి ఎంత గొప్పదంటే ఈ ప్రాణకోటికి ప్రేమ కలిగించడమే తన పని అని చిత్తశుద్ధిగా నమ్మడం, ఈ ఉన్మత్తత నుండి బయటపడి ముక్తి మార్గ ప్రయాణం చేయవలసిన అవసరం ఉందని చెప్పడం తన పని కాదు, అది మరొకరిది. ఈ లోకంలో ఎవరి లక్ష్యాన్ని అనుసరించి వారు పని చెయ్యాలి. పని చెప్తూ గుండెల్లో నాటుకొనేలాగా బాణాలు వేయడమే ధ్యేయంగా అందులో మన్మధుడు లీనమయ్యాడు. అందుకే కవి లక్ష్యశుద్ధిని కీర్తిస్తున్నాడు. ఇటువంటి మన్మథ బాణ తాపానికి గురైన సుందరీనందుల జీవన విధానాన్ని వర్ణించడం ప్రారంభించారు ఈ జంట కవులు. వారిద్దరిది ఎంతటి అనురాగం, అనుకూలత, అన్యోన్యత, విశ్వాన్ని అంతా మరిపించగల ఏకత్వ భావన వారిద్దరిది. పలుకుల్ సేతలు నెమ్మనమ్ములొకటై ఉంటారు వారు. ఆయన మానవలోక నాయక కుమార వసంతయు, ఆమె నందనోద్యాన విహార దైవత లతాంగి. కాబట్టి వారిద్దరూ మానవ కోటిలో చేరరు, అలాగని అమరులలోనూ కలవరు. భూత సంతాన నవీన సృష్టి పరిణామం వలె ఉన్నారు. వారి అసాధారణత గురించి చెప్పడానికి ఎన్నైనా వర్ణనలు సరిపోవు. కొత్త కొత్త భావాలు హృదయం నుండి రావాలి. అందుకే వారి ప్రేమ జీవనం గురించి ఈ విధంగా వర్ణించారు. బ్రతుకు నిక్కమయేని అవ్వారి పట్ల విరతి లేని స్వప్నమ్ముగా జరుగబోలు. బ్రతుకు నిక్కమ్ముగాక స్వప్నమగునేని సత్యమై తాపబోలు ఆ దంపతులకు. ఆ జంటకు జీవితం శాశ్వతం అనుకుంటే గనక అది అంతం లేని కలవలే ఉందట. ఒకవేళ ఈ బ్రతుకు శాశ్వతం కాదు, కల మాత్రమే అనుకుంటే ఆ కల సత్యమే అవుతుందట. ఒక గొప్ప అనుభవ తీవ్రతకు దాని సాంద్రతను చెప్పేటప్పుడు వారి అనుభవంలోకి వెళ్ళి దాన్ని గ్రహించి ఇలా కవితా వాక్యాల్లోకి తేవడం కవి యొక్క ప్రతిభకు ఒక నిదర్శనం. చిన్న చిన్న ప్రణయ కలహాలను కూడా తట్టుకోలేనంత సున్నితంగా సుకుమారంగా మారి ఒకరినొకరు అల్లుకొని ఆ ప్రేమికులకు భానుని రాకపోకలు కూడా తెలియడం లేదట. చిన్న చిన్న అలకల కోపాల మధ్య వారి ప్రేమ ఎలా ఇనుమడిస్తూ ఉందో
ఈ పద్యాన్ని చూస్తే మనకు తెలుస్తుంది. అలుక మొయిళ్ళ మాటున ద్వదాస్య విధుండు ముహూర్తముండి ఉజ్వల దరహాస చంద్రికలు పర్వగ వెండి ప్రసన్నుడౌట యో కలికి వినూతనోత్సవముగాగదొకో ఇర్వురిమిట్లు సాకు పెస్వలపుల కల్పవల్లికతివా ఇవి ఏకడ దోహద క్రియల్. అలుక మొగిళ్ళు అనే పదం ప్రయోగమే ఎంతో కొత్తది. పెన్ వలపుల కల్పవల్లికి అప్పటికీ వాళ్ళు భావించిన దోహద క్రియలు ఇవే. ఈ తీగ పైపైకి పాకి పైన పూర్తిగా విస్తరించడానికి కావలసిన మలుపులేమిటో వారిద్దరికి మాత్రమే తెలుసు. బుద్ధుడు ఒక మధ్యాహ్న వేళ భిక్షకై తమ్ముడైన నందుని ఇంటి ముందు నిలిచి భిక్షాందేహి అని ముమ్మారు పిలవడం కూడా వారికి తెలియదు. వారికే కాదు, వారి అవసరాలు తీర్చడంలో మునిగి ఉన్న పనివాళ్లకు కూడా తెలియదు. యోమంబు జింబించు మేల్ పడకింటన్ ఉన్నాడు నందుడు ఆస్తి నాస్తియును పల్కెందున్ వినన్ రామిచే రెప్పపాటంత సేపు నిల్చిన శాక్యర్షి వెనుదిరిగాడట. ఇది కథలో ఉన్న గొప్ప మలుపు. ఇంతలో ఒక చెలికత్తె చెంగు చెంగున పరిగెత్తుకుంటూ వచ్చి ఆ దృశ్యాన్ని చూసింది. ఆమె చూడకపోతే అసలు కథలో మలుపే లేదు. కథ కాదు, జీవితాల్లో కూడా ఒక్కోసారి ఇలా జరుగుతుంది. ఇలాంటి చిన్న చిన్న సంఘటనలతో జీవితాలే మారిపోతాయి. కారణం కూడా ఏమిటో మనకు స్పష్టంగా తెలియదు. ఎలాంటి వాడైనా ఇటువంటి పరిస్థితులలోనే విధిని నమ్మేది. ఒక చెలికత్తె పరిగెత్తుకుంటూ వెళ్లి రాకుమారుడికి విషయం తెలిపింది. నిండు సరస్సులా ఉన్న అతని మనస్సు కకావికలమైపోయింది. తన ప్రాణకాంత వైపు చూస్తూ కలవరపడుతూ ఈ విధంగా అన్నాడు: గురుచరణ సేవ గావింపనరుగు నిన్నెట్లు వారింపు లేక నిన్నెట్లు వసతు అని. అనురాగం ఉన్న ఆ వ్యక్తులిద్దరూ అనురాగంతో పాటు ధర్మతత్పరత కూడా అంతే ముఖ్యం అనుకున్నారు. ఈ రెండు ధర్మాల మధ్య సంఘర్షణ ఏర్పడే సన్నివేశం ఒకటి కావాలి. హృదయంలో అపార ప్రేమ జలరాశి సంకుచిత ప్రయోజనంతో ఉండిపోతుంది. దానికి ఒక మార్గం అంటూ ఏర్పాటు చెయ్యాలి. ఆ మార్గానికి ఒక ప్రయోజనాన్ని తీసుకురావాలి. అటువంటి ప్రయోజనం అది ఎటు నుండి ఎటుపోతుందో తెలియదు. అది భగవంతుడి మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. దానికి సుందరీ నందులు అర్హులైన వారు. అందుకే బుద్ధుడు తనంతట తానుగా వారినే ఎన్నుకున్నారు. వారి ఏది కోరకుండానే ఎన్నుకున్నాడు. ఇలా వారికి జరిగిన సంఘర్షణతో కథ మరో మలుపు తిరిగింది. బుద్ధగతమైన పెనుభక్తి ముందులాగా వెలిదిపై రక్తిలాగే వెనుక అతని నూర్మికల మధ్య హంసనా నొప్పినప్పుడు నిశ్చయముగ కదలక నిలువకతడు. ఆ నిశ్చయమున కదలక నిలువక అనడంలో కథ యొక్క మొత్తం మూలమంతా అక్కడే కనిపిస్తుంది. పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ గురుని సమీపించాడు. అన్నను ధర్మాన్ని వదిలిపెట్టగలవాడైతే ప్రేయసి మీద మిక్కిలి అనురాగం చూపలేదు. అవన్నీ హృదయంలో మాత్రమే ఉన్నాయి. నందుడు అతి సున్నిత మనస్తత్వం కలిగినవాడు. వారి ప్రేమైక జీవనంలో ఉన్నది మోహం, కాముకత కాకుండా దయాగర్భితమైన స్నేహ పరిమళం. కానీ చదివే వారికి ఇక్కడ ఎంతో వేదన కలుగుతుంది. వెళ్ళమని చెప్పలేము, ఉండమని చెప్పలేము. అయితే ఆ తర్వాత జరిగే సంఘటనల వల్ల చదువరులలో ఉండే సందిగ్ధత తొలగిపోతుంది. మనకు కోపకారణాలవుతాయి. మనసులోని భావాలను అర్థం చేసుకున్న కవులు మాత్రం తర్వాతి సర్గలో పరివ్రాజము అనే దానికి ముందు రాసిన పద్యంలో ముందే సమాధానం చెప్పారు ఈ జంట కవులు. ఈ సమాధానం అన్ని కాలాలకు అన్ని సమయాలకు అన్వయించబడే వేదవాక్యంలాంటిది. దానికి తిరుగులేదు. హితము సహితము శుచితానుచితముల నెడి. హితము సహితము ఉచితముల నెడి హద్దుల అతిక్రమించి ఫలానుమేయములగు ఆర్య శుభారంభములకు స్వస్తియగుట విశ్వమునకు
శ్రేయమగునుగాత. ఈ పద్యం మానవులందరూ శిరసా వహించవలసిన అర్హత కలిగిన పద్యం ఇది. ఎవరికి ఏది మంచో ఏది చెడో, లాభ నష్టాల వల్ల ఎటువంటి పరిణామాలు జరుగుతాయో అని ఆలోచించక ఆ ప్రతిఫలం లభించేదాకా తెలియదు. పెద్దల ఆరంభాలు ఈ విధంగా ఉంటాయి. వారి వల్ల సమస్త విశ్వానికే మంచి జరుగుతుంది. మనం ముందు అడగబోయే ప్రశ్నలకు శిలాశాసనం లాంటి సమాధానాలు రాసిపెట్టి కథలోకి వెళ్లారు కవులు. తన అన్న బుద్ధుణ్ణి భిక్ష స్వీకరింపమని ప్రార్థించడానికి వెంట వెళ్తున్న నందునికి బుద్ధుడు తన చుట్టూ చేరిన జనం మధ్యన ఉన్నాడు. దిగంతాల దాకా వ్యాపించినట్లు కాంతి మధ్య నుండి అతడిని చూసిన నందుడు సుందరినే తక్క సమస్తమునన్ మరిచే బాహిర వస్తుజాలమున్, అది నందుడి అంటే. అందుకే శాకర్షి అందులో నుంచి నందుణ్ణి మాత్రమే ఎన్నుకున్నాడు. భిక్షకు రమ్మన్న పిలుపును స్వీకరించి ఇక ఈనాటికి వద్దని చేతితో సంజ్ఞ చేశాడు. సెలవు అని చెప్పిన నందుని చేతిలో భిక్షాపాత్ర ఉంచి వెనక్కి తిరిగాడు. అతని వెంట నడవలేక, వెనక్కి వెళ్ళలేక, అంతరింద్రియ బహిరింద్రియములను ఇంచుక అంటియు ఆనుకూల్యము లేని గతిలో ఉన్న నందుడికి బుద్ధుడు తన మనోబలంతోనూ ధర్మబలంతోనూ కట్టి తెచ్చి విహారంలో చేర్చాడు. శరీరము, దానిలో అల్లుకున్న బంధాల యొక్క సత్యాన్ని గురించి చెప్పి దీక్ష ఇప్పిస్తాడు. వరమడిగి ఆ శరీరము తరుణీమని పుచ్చుకొనియే తన సొత్తుగా, కాబట్టి పరధనము ఇచ్చవెంట వాడవలదు అని తనకు ఆ దీక్షను వద్దని విలవిలలాడిపోయాడు నందుడు. కాని అతని విరహ వేదనకు ఆ విహారంలో విలువలేదు. నవ మన్మథాకారుడైన నందుని ఒక నిమిషంలో భిక్షుకమాతృనిగా చేసినారు. నందుడు మరి ప్రతిఘటించలేదా అంటే ప్రతిఘటించాడు. కాని భిక్షుమండలి చేజిక్కి పెనుగులాడి వేడుకొని వేడుకొని విలపించి కసిరి విసరి చేష్టలుడిగి సొమ్మసిల్లి చివరకు సుందరి ప్రాణధనము భిక్షుకులకు దక్కినది. తర్వాత సర్గలో నిరీక్షణము క్షణంలో తిరిగి వస్తానన్న నందుని కోసం సుందరి నిరీక్షించడం, అది ఎంతో దుర్భరమైన పరిస్థితి. పాఠకులను ఎంతో దుర్భరమైన పరిస్థితికి లోను చేస్తుంది. ఎందుకంటే నందుడు రాడని తెలుసు, కానీ సుందరికి తెలియదు. కాబట్టి ఆమె నిరీక్షణ ఇక్కడ దుర్భరం అనిపిస్తుంది. కానీ ఇక్కడ సుందరితో పాటు పాఠకుడు నిరీక్షించలేడు కదా. పాఠకులను ఒక సహృదయత స్థాయికి లేదా విమర్శనా స్థాయికి తీసుకుపోవడం లేదా కరుణరసంలో మమేకం చేయడానికి మరింతగా సిద్ధం చేయడం. సుందరి పట్ల దయతో, ఆర్తితో, అంతకు మించిన ఆరాటంలో మనం మరింతగా బాధపడతాం. మొదటి సర్గలోని వారి సంయోగ శృంగారం కంటే సుందరి నిరీక్షణంలోని నందుని అనుతాపంలోనూ అనుభూతమవుతున్న వియోగ దుఃఖంలో ఎక్కువ లీనమవుతూ వారి నిజమైన ప్రణయగాథటకు మనం అనుభవించగలుగుతున్నాం. అందుకే కవులు ఇక్కడ ఇద్దరి దుఃఖాలను విడివిడిగా 2 సర్గలుగా ఏర్పాటు చేశారు. ఎదురు చూపులను, ఎడతెగని వేదనను సందర్భం తెలిసి కూడా ఆమెతో పాటు మనము అనుభవిస్తాము. ఆమెది తెలియని వేదన. మనకు తెలిసి కూడా ఆమె వేదనను పంచుకొని సహానుభూతి చెందటంలోని రసాద్రమైన వేదన. నా ఎద నించుక పొరపాటేయున్నది యనుము, దానికంతటి శిక్ష వేయటం న్యాయమా అని ఆమె వాపోతూ ఉంటే కథ తెలిసిన మనం అక్కడ అతడు అంతకంటే దుఃఖంలో ఉన్నాడని నిజం చెప్పాలనిపిస్తుంది. నందుని బాధ ఇంకొక విధమైనది. ఇందులో తెలియనిది ఏమీ లేదు. అశక్తురాలైన సుందరి వేదనను ఊహించినదే. రెండింతల దుఃఖం. మరియు ఆ 2 సర్గలకు కలిపి ఆరంభంలో రాసే నాంది పద్యం ఒకటే రాశారు. 2 వ్రాయకుండా అది కథాశిల్పంలోనే భాగం అనుకుంటాం. అంకమున పుట్టు రత్నము అవధరించి మురియు బంగారమును వేరుపరచి పుటము వెట్టి తన్మణి సానపై పెట్టి ఎట్టులొరయుచుంటి వేభూష చేయుదువో కాని. కవి ఇక్కడ దైవాన్ని ప్రశ్నిస్తున్నాడు. బంగారాన్ని, జాతిరత్నాన్ని విడదీసి దేనికి దానికి మెరుగు పెడుతున్నాడట.
రెండు కలిపి ఉండగా ఆ మెరుగు పెట్టడం సాధ్యం కాదు. బంగారాన్ని కాల్చాలి, రత్నాన్ని సానబెట్టాలి. రెండిటి స్వరూప స్వభావాలను బట్టి చేసే చర్యలు వేరువేరుగా ఉంటాయి. కానీ రెండు మెరుగు పెట్టాక రెండు కలిపి ఆభరణాన్ని తయారు చేస్తాం. ఈ ఆభరణం ఎలాంటిది అని ప్రారంభమవుతాయి ఈ రెండు సర్గలు. బోనులో పడ్డ మృగరాజు వలె నందుడు రోషము దుఃఖము నిండిన మనసుతో ఒంటరి ప్రదేశాలలో కూర్చొని విలపిస్తున్నాడు. ఇద్దరి విలాపాలలోని మాటలు ఒకటే, భావాలు ఒకటే. ఇదే చెప్తూ సుందరి సరియంటిని అంటుంది. ఒక అక్షరం మార్పులో ఇద్దరి మాటలు ఒకటే కావడంతో వారి ఏకత్వాన్ని కవి ఇక్కడ అందంగా తీర్చిదిద్దాడు. ఇలా వారిద్దరి అనుతాపాలు వినిపించిన తర్వాత బుద్ధుని ముఖం నుండి విశ్వవేదన ఏమిటో, ఎలా ఉంటుందో వినిపించి నందుడికే కాక మనందరికీ కూడా సమాజం పట్ల మన బాధ్యతారాహిత్యాన్ని గుర్తు చేసి సిగ్గుపడేలా చేస్తుంది ఈ కావ్యం. బుద్ధుడు నందుడికి ఆ విశ్వ దైన్యాన్ని చూపించాడు. దాని పట్ల నువ్వు నిర్వహించవలసిన బాధ్యత లేదా అని ప్రశ్నిస్తాడు. కుత్తుకన్నల్ల పూసయు గుండెలోన వడ్ల గింజయు కనుల బాష్పములు లేక కడుపు చుమ్మలు చుట్టగా నడలుచున్న తల్లులగాంచవోవో తమ్ముకుర్రా అని అడిగాడు. ఈ విశ్వదైన్యాన్ని చూచి నీరు నింపడానికి 1000 కన్నులు చాలవు. ఈ పాపరూప నిర్మూలనకు వెతబాపడానికి, సేద పోకొర్చడానికి, కళ్ళనీళ్లు తుడవడానికి 1,00,000 భుజములు కావాలి. కాబట్టి ఈ ప్రపంచానికి నీ అవసరం ఎంతో ఉంది. ఈ పరహింసారతమైన జగత్తును రాజపుత్రులైన వారు అనుకంపతో రక్షించాలి అని అనుకుంటున్నాడు. కానీ మనకేమి అని పొద్దులు గడపవచ్చునా అని బుద్ధుడు నందుడిని ప్రశ్నించాడు. ఇంత జరిగినా కూడా నందుడు అసలు చెలించలేదు. ఇంత దుఃఖితమైన లోకంలో తాను సాధించిన వలపు తక్కువేమీ కాదు పో అన్నాడు. తాను ఎదలో నిలుపుకున్న ప్రేమ సుమము వసివాడదు ఎప్పుడూ కూడా. కసుకందడు, మేల్మి ఛాయ తగ్గదు, తావులు కొసరు, మరందము చిలుకును అంటూ తన హృదయం విప్పగానే బుద్ధుడు ఆ వలపు తాలూకు పరిమళత్వాన్ని చెప్పాడు. వయసు, అందం కారణాలుగా కలిగిన ఈ ప్రేమ కుసుమం ఎప్పుడో ఒకప్పుడు వాడిపోతుంది అని హెచ్చరించాడు. పైగా ఇన్ని పువ్వులుండగా ఆ ఒక్క పువ్వునే ఎందుకు పుణకాలి? ఎదలో ముళ్ళు నాటుకుందని బాధ ఎందుకు పడాలి? మమకారం అనే శోక కారణం అని దాన్ని వదలమని ఆదేశించాడు. ఎంతో వేడుకున్నాడు. వ్యక్తి ప్రేమ నుండి విశ్వ ప్రేమకు మనస్సును అంకితం చెయ్యమన్నాడు. ఇంత పరమ పవిత్ర దీక్షను సుందరికి కూడా ఇవ్వమన్నాడు. తనతో పాటు ఆమె కూడా విశ్వ ప్రేమికురాలు కావాలని చెప్పాడు. ఆ ప్రయాణం కూడా ఇద్దరు కలిసే చెయ్యాలి. రక్తి మార్గమైన ముక్తి మార్గమైన ఇద్దరు కలిసే చెయ్యాలన్న నందుడి కోరికకు బుద్ధుడి ఆమోదం లభిస్తుంది. సుందరి పూర్తిగా అర్థం చేసుకుంది. ప్రేమ మార్గం నుండి మోక్ష మార్గంలోకి ప్రయాణించింది. ముల్లోకాలను ముంచెత్తగల ప్రణయ గంగా గృహ సరసిగా నిలుపుకొని జలకాలాడటం కోసం తప్పు అని అవన్నీ తెలుసుకోగలిగింది. తాను ఒక బౌద్ధ భిక్షువుగా మారడం కోసం ఎదురు చూసింది. క్రమంగా విశ్వప్రాణులపై ప్రేమను ఏర్పరచుకున్న దయామూర్తిగా మారింది. ఆ ఇల్లు అనాథలకు నిలయమైంది. నందుడి పట్ల ఆమెకున్న ప్రేమ ఆమెను దయామూర్తిగా మారివేసింది. ఉపదేశము, ధర్మ సంవాదము అనే చివరి సర్గలకు ముందు చిత్రమైన నాంది రూప పద్యాలు కూడా ఉంటాయి. 2వ సర్గమందు పద్యంలో ఇలా ఉంటుంది. కేళి దీర్ఘికకు ఉన్న అలుగులు తొలగించబడ్డాయి. ఆ నీటిని ఎవరైనా తాగవచ్చు. అది బాటసారులు, పక్షులు, రాజహంసలు ఇలా అందరి కోసమూ ఉంది. విశ్వప్రేమ భావన కలిగిన హృదయాలు నిజమైన స్వేచ్ఛను అనుభవించి శోకరహితంగా ఉండి దుఃఖ ప్రపంచాన్ని అక్కున చేర్చుకోగలుగుతాయని చెప్పే పద్యమే ఈ పద్యం. సుందరి నందులు మొదటి దశ నుండి 2వ దశకు క్రమంగా పరివర్తనం చెందుతూ ఉన్నారు. అటువంటి సమయంలో ఇద్దరు చాలా రోజుల తర్వాత ఒక మృత్యుశయ్య మీద కలుసుకున్నారు.
కాని ఒకరినొకరు పిలుచుకొనబోయి ఆగి బుద్ధం శరణం గచ్చామి అని అన్నారు. ఆ శయ్య మీద రోగి తన బిడ్డల చేతులు వారి చేతులలో ఉంచి ప్రాణములు వదిలివేసింది. బుద్ధుడు ఆ క్షణమే వారి దగ్గరకు వెళ్ళి ఆ బాలికా బాలులకు సుందరీ నందులని పేర్లు పెట్టి బుద్ధుడు తపోవనానికి వెళ్ళిపోతాడు. ఇంత అద్భుతమైన కావ్యాన్ని రచించిన పింగళి, కాటూరి ఎంతో గొప్ప ప్రతిభావంతులు.